హలో మిత్రమా, కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న విషయాలకే కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి, కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయం ముందుగా ఓ స్టోరీ తెలుసుకుందాం. గద్ద చెప్పే జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడిపిల్లను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కోన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమైపోతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండో దారులే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండవది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కోనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తరువాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరానికి మించి పెరిగిన కాలిగోలను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బ్రతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంత గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళకు దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవే, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వే, తలబడేది నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. నేను చెప్పిన ఈ చిన్న కథ మీకు నచ్చిందా మిత్రమా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం.